నాలాగా 50-60 వెళ్ళేవాడికి ఈ బండి సెట్ అవ్వదు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. Ladies and gentlemen, are you ready? మేమైతే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాం. సో హోటల్ నయాబ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. వెళ్దాం రండి. 349.13 cc లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ ఇది. 40.6 పర్ స్పీడ్ పవర్ ఉంటుంది అండ్ 6 గేర్స్తో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి జావా 294.72 cc ఇంజిన్ అనమాట. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది అండ్ డ్యువల్ ఛానల్ ABS. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. ఆ హెల్మెట్ వల్లే నేను బతుకున్నాను ఇవాళ. సో ఇప్పటి వరకు నన్ను మీరు డాన్స్లోను యాక్టింగ్లో చాలా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు అలాగే సపోర్ట్ చేయండి. నేను వీలైనంత వరకు ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానో అంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్లాగ్లో అయితే మేము ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ప్రశాంతంగా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో అందుకనే నేను పవన్ మేము మా 2 బైక్స్ మీద 4 మెంబర్స్ కలిసి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూద్దాం. ఓకే, ఈ వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పే 2 పాయింట్స్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్ చేయండి అండ్ ఇంకొక విషయం మెయిన్గా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. చాలా రోజుల నుంచి సర్చ్ చేస్తుంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది హోటల్ నయాబ్లో బాగుంటుందని చాలామంది యూట్యూబర్స్ అండ్ బ్లాగర్స్ చెప్పారు. సో మేము కూడా ఈసారి ట్రై చేయాలనుకుంటున్నాం. ఈ హోటల్ 1986 నుంచి ఉంది అండ్ చాలా 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 బిజీ ప్లేస్ అనమాట. లోపల కొంచెం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేక మేము 4 నిలబడే ఉన్నాము. చూద్దాం అసలు మేము ఏం తింటాము ఏంటి అన్నది. హాయ్ హాయ్ అన్న మాస్టర్ హాయ్ హాయ్. ఇక్కడ అన్నీ 150, 200, 350, 300 ఈ ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఇరానీ చాయ్ మీరు ట్రై చేయండి. అండ్ డెజర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మాకు ఏం తినాలో అర్థం కాక ఒక 10 నిమిషాలు కొట్టుమిట్టు ఆడుకున్నాం. ఇది వీళ్ళు ఈ పోటీలో ఆర్డర్ చేస్తారంటే ఇందాక నుంచి ఈడు మొహం ఆడు మొహం ఈడు చూసుకుంటూ అరే ఏం పోటీ అంటే సరిపోయారు ఇద్దరు. ఇష్టం అన్న ఈడు ఉన్నాడంటే ఉన్నాడంటే రోడ్ల మీద పడి తిరుగుతాడు కానీ ఏంటంటే బాగుంటుంది అంటే ఏం చెప్తాడు. ఫస్ట్ టైం వచ్చిన అది కనీసం ఐడియా ఉంటుంది కదా. ఇద్దరు తినచ్చు బాయ్. चार कीमा खिचड़ी, 4 कीमा. డిస్కస్ చేస్తుంటే వాడాలి కూడా ఇలా తిరిగి ఎదిలాబాద్ వచ్చిండే సైంటిస్ట్ బయట నుంచి మళ్ళీ కలిగేస్తాం. ఆ రోడ్ ఎట్లుంటుంది మొత్తం మలుపుంటుంది. ఫుడ్ మా వల్ల కాదని తెలిసి అభి ఆర్డర్ చేశాడు కీమా కిచడి. అది ఎలా ఉందో తిని చెప్తాను, ఆగండి. నేను నార్మల్గా మటన్ తినను, బట్ ఇది కీమా కదా, చాలా బాగుంది, నచ్చింది. వీడియో ఆర్డర్ చేశాడు, నాకు తెలియదు. థ్యాంక్ యూ. సరే ఎలా ఉందిరా? నీకేమైందిరా? ఉదరి దర్కార్లో అంటున్నాడు. ఆ స్పూన్ తీసుకోవాలి, ఎలాగో చెత్త తింటున్నాడుగా. జంపర్ మే బంపర్ బాగుందారా? చాలా అంటే చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. అయితే చెప్పనవసరం లేదు. 365 రోజుల్లో 300 రోజులు నువ్వు నాన్ వెజ్లోనే తింటావు కదా. ఓన్లీ నాన్ వెజ్. వాడికి ఏదో డౌట్ వచ్చింది. దేశీ ప్రీ వర్కౌట్ ఇది తినేసి జిమ్కి వెళ్తే అన్ని కరిగిపోవాలి. ఒక ప్లేట్ కీమా కిచడి తిన్న తర్వాత పొట్టలన్నీ ఫుల్ అయిపోయాయి, అందుకే ఇంకా ఏం తినలేకపోయాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరిపోదాం అనుకుంటున్నాము. వెళ్ళే టైంలో నేను పల్సర్ 400 రైడ్ చేయాలనుకున్నా.
ఈ బండి ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది. 400 సీసీ, నాదేమో 300 సీసీ, ఇదేమో 400 సీసీ. 100 సీసీలో ఏం డిఫరెన్స్ కనబడుతుంది ఏంటి అన్నది చూడాలనుకుంటున్నాను. ఈ లోపు ఒక్కసారి దీని సౌండ్ వినండి. మెనీ ఆఫ్ ది బాయ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బీట్ బట్టి అదే బండి కూడా చెప్పగలరు. అది ఎలా వచ్చిందో తెలీదు, అది దేవుడే ఇచ్చాడని నేను అనుకుంటాను. సో ఈ ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఎంతో ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, దీనికోసమే నేను ఛానల్ క్రియేట్ చేశాను. నాలాగా 50-60 వెళ్ళేవాడికి ఈ బండి సెట్ అవ్వదు. ఖచ్చితంగా ఈ బండి ఎక్కితే ఎవడైనా సరే ఒక 90 పైన కొట్టాలి. అండ్ హ్యాండిల్ చాలా చిన్నగా ఉంది నా బండితో కంపేర్ చేసుకుంటే కదా. అండ్ ఇంకోటి వాడు ఇది ఒకటి ఎక్స్ట్రా 15 మినిట్స్ పెట్టాడు, ఇది ఒక్కటే. అండ్ వాడికి ఈజీ ఉంది కానీ నాకే కొంచెం కష్టంగా ఉంది ఇది చేయి తీయడానికి, పట్టడానికి. ఓవరాల్గా బాగుంది. పర్సనాలిటీ ఉంటే బాగా హ్యాండిల్ చేయొచ్చు, పొడవుగా ఉండి పర్సనాలిటీ ఉంటే. లేదంటే వాడు చూడు ఎంతున్నాడు, పొడవుగా ఉన్న బండిలో కరెక్ట్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఛానల్ క్రియేట్ చేశాను. మీకు అది టన్నుల కింద ఇచ్చేస్తాను. ఇక ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం.